గేమ్ చేంజర్ రిజల్ట్ మెగా పవర్ స్టార్ పై గట్టి ప్రభావమే చూపించింది. అందుకే ఫ్యూచర్ ప్లానింగ్ గట్టిగా ఉండాలనుకుంటున్నాడు. ఆల్రెడీ చేతిలో 2 చిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక హిందీ మూవీ, మరో పాన్ ఇండియా మూవీకి చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. బాలీవుడ్ కు సంబంధించినంత వరకు ధూమ్ 4 అనేది మోస్ట్ అవైటెడ్ సీక్వెల్. ఈ మధ్య తరచుగా ఈ సీక్వెల్ గురించి స్టోరీస్ కనిపిస్తున్నాయి. 4వ భాగంలో దొంగ పాత్రలో రణబీర్ నటించబోతున్నాడని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. అలాగే ఈ దొంగను పట్టుకునే హీరో రోల్ ను రామ్ చరణ్ చేయబోతున్నారట. ఆల్రెడీ రామ్ చరణ్ ఫ్రెండ్ ఎన్టీఆర్ వార్ సీక్వెల్ లో హృతిక్ తో కలిసి నటిస్తున్నాడు. ఇప్పుడు చరణ్ కూడా అదే దారిలో రణబీర్ తో స్క్రీన్ షేరింగ్ కు రెడీ అవుతున్నాడు. మరి ఈ రూమర్ లో ఎంతవరకు నిజం ఉంది అనేది కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది. అలాగే మహేష్ కోసం గతంలో సందీప్ వంగా రాసిన డెవిల్ స్టోరీని ఇప్పుడు రామ్ చరణ్ నటించబోతున్నాడట. ఇప్పుడు ఈ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది అనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే చరణ్ చేతిలో బుచ్చిబాబు, సుకుమార్ మూవీస్ ఉన్నాయి. వీటి తర్వాతే ధూమ్ 4 అలాగే డెవిల్ ప్రాజెక్ట్స్ పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతకాలంగా కోలీవుడ్ బాక్సాఫీస్ డల్ గా ఉంది. లాస్ట్ ఇయర్ అయితే కలెక్షన్స్ దారుణంగా ఉన్నాయి. దాదాపు 1000 కోట్ల నష్టం వచ్చిందని సమాచారం. ఈ దశలో అక్కడి స్టార్ హీరో అజిత్ దాదాపు 2 ఏళ్ల తర్వాత విడాముయర్చి అనే మూవీతో బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాడు. కోలీవుడ్ కు కాసులు కురిపిస్తానని పట్టుదలతో ఉన్నాడు. స్టార్ హీరో విజయ్ పూర్తిగా రాజకీయాల వైపు ఫోకస్ పెడుతున్న వేళ అజిత్ తమిళ బాక్సాఫీసును కబ్జా చేస్తాడా లేదా అన్నది కొద్ది రోజుల్లో తేలిపోతుంది. ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందా అనే క్యూరియాసిటీ ట్రేడ్ లో ఉంది. తెలుగులోనూ ఈ చిత్రం పట్టుదల పేరుతో రిలీజ్ అవుతోంది. అయితే పెద్దగా బజ్ లేదు, అది వేరే సంగతి. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే 25 కోట్ల వసూళ్లను దాటింది. అజిత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఖాయంగా కనిపిస్తున్నాయి. 1997లో వచ్చిన బ్రేక్ డౌన్ అనే హాలీవుడ్ మూవీకి విడాముయర్చి అఫీషియల్ రీమేక్ ఇది. అజిత్ కు జోడీగా త్రిష నటించింది. అనిరుద్ మ్యూజిక్ ఈ మూవీకి కావలసిన క్రేజ్ తీసుకొచ్చింది. బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ వస్తే మాత్రం కోలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కావడం ఖాయం. సీక్వెల్స్ కోట్లు కురిపిస్తున్నాయి. ఇండస్ట్రీ హిట్స్ గా నిలుస్తున్నాయి. ఏ ఇండస్ట్రీని చూసినా ఇదే ట్రెండ్. మరి ఇదే స్పీడ్ లో మున్నాభాయ్కు కూడా సీక్వెల్ తీసుకురావచ్చు కదా అంటే ఐ యామ్ రెడీ అంటున్నాడు మున్నాభాయ్ డైరెక్టర్. 2006లో మున్నాభాయ్ సీక్వెల్ రిలీజ్ అయింది. ఆ తరువాత నుంచి ఈ సినిమా డైరెక్టర్ ఇతర ప్రాజెక్ట్స్ లో బిజీ అయ్యాడు. దాంతో మున్నాభాయ్ థర్డ్ పార్ట్ పెండింగ్ లో పడిపోయింది. ఒక దశలో సీక్వెల్ సంగతి ఏంటి అంటే కథ కుదరలేదు, లైన్ రావడం లేదు అంటూ రాజ్ కుమార్ హిరానీ చెప్పాడు. కానీ ఇప్పుడు మున్నాభాయ్ 3కి లైన్ రెడీ అంటున్నాడు. ఓ విధంగా బాలీవుడ్ కు మాత్రమే కాదు, పాన్ ఇండియాకు ఇది గుడ్ న్యూస్. డంకీ అనుకున్నంత విజయం సాధించకపోవడమో లేక తన దగ్గర మరో కథ లేదో తెలియదు కానీ రాజ్ కుమార్ హిరానీ మున్నాభాయ్ 3 తీసుకొస్తానని చెబుతున్నాడు. త్వరలోనే అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తుంది అంటున్నాడు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే తనకంటూ ఒక ఫేవరెట్ డైరెక్టర్ ను ఫిక్స్ చేసుకుంటున్నారు. రిపీటెడ్ గా అతనికి అవకాశాలు ఇస్తున్నాడు. స్టార్డమ్ ను పెంచుకుంటున్నాడు. అల్లు అర్జున్ నుంచి నితిన్ వరకు అందరిదే అదే దారి. కానీ ఈ దారి రహదారి అంటున్నారు స్టార్ హీరోలు. ఎలాగో తెలుసుకుందాం పదండి. జులై నుంచి ప్రారంభమైంది అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్. అలా సన్ ఆఫ్ సత్యమూర్తి చేశారు. జులై కంటే ఈ సినిమా పెద్ద హిట్. ఆ తర్వాత అలా వైకుంఠపురంలో చేశారు. ఇది ఏకంగా ఇండస్ట్రీ హిట్. ఇప్పుడు పుష్ప 2 తర్వాత మరోసారి అల్లు అర్జున్ త్రివిక్రమ్ నే నమ్ముతున్నాడు. ఇక రామ్ చరణ్ సంగతి తెలిసిందే. సుకుమార్ తో ఆల్రెడీ రంగస్థలం చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఎప్పుడైతే ఆచార్య గేమ్ చేంజర్ ఫెయిల్ అయినా తన వెనుక సుకుమార్ ఉన్నాడనే ధైర్యం అతనిలో ఉంది. బాలయ్యకు బోయపాటి ఉన్నట్లే చిరుకు కూడా ఒక డైరెక్టర్ కావాలనుకుంటున్నాడు. ఆల్రెడీ బాబీతో వాల్తేరు వీరయ్య చేసి కెరీర్ లో బిగ్ హిట్ అందుకున్నాడు చిరు. ఇప్పుడు బాబీకే మరోసారి అవకాశం ఇస్తున్నాడు. సో బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటూ మెగా ఫ్యాన్స్ కు హింట్ ఇస్తున్నాడు. వెంకటేష్ కు అనిల్ రావిపూడి ఉన్నారు. ఎన్ని ప్రయోగాలు చేసినా అనిల్ రావిపూడి వస్తే హిట్ ఇస్తాడనే ధైర్యం ఉంటుంది. సేమ్ టు సేమ్ నాగార్జున కూడా ఇప్పుడు అలాంటి డైరెక్టర్ కోసం వెతుకుతున్నాడు. చిరు, బాలయ్య, వెంకటేష్ కు హిట్ ఇచ్చే డైరెక్టర్స్ ఉన్నట్లే తనకు అలాంటి డైరెక్టర్ కావాలి అంటున్నాడు. ముందు F2, ఆ తర్వాత F3. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం. ఫ్యూచర్ లో మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం. ఇంకా F4 కూడా ఉంది. ఇది వెంకీ అండ్ రావిపూడి జర్నీ. ఇప్పుడు తనకు ఒక అనిల్ రావిపూడి కావాలి అంటున్నాడు నాగార్జున. అందుకోసం పలువురు దర్శకులతో చర్చలు జరుపుతున్నాడు. ఒకప్పుడు కళ్యాణ కృష్ణ నాగార్జునకు సోక్కాడే చిన్నాయన, బంగారాజు లాంటి హిట్స్ అందించాడు. లాస్ట్ ఇయర్ నాసామిరంగా తీసిన విజయ్ బిన్నితోనే మూవీ చేయాలనుకుంటున్నాడట. 5 ఏళ్ల క్రితం భీష్మతో నితిన్ కు హిట్ ఇచ్చాడు వెంకీ కుడుముల. ఆ తర్వాత నితిన్ కు హిట్ లేదు.
ఇప్పుడు మళ్ళీ సేమ్ డైరెక్టర్ రాబిన్ హుడ్ కోసం రిపీట్ చేశాడు. ఈసారి మాత్రం హిట్ అలాగే కంబ్యాక్ కూడా కన్ఫర్మ్ అంటున్నాడు.